నేను ఎందుకు చెప్పాను ఇదంతా అని? నేను పౌలును తప్పుపట్టలే, పేతురుని తప్పుపట్టలే, హిజ్కియాని తప్పుపట్టలే. ఎవరిని నమ్మొద్దు అని చెప్తున్నా, ఇంక్లూడింగ్ నాతో సహా కలిపి. ఎందుకు ఇంతసేపు మాట్లాడానంటే, నువ్వు భక్సింగ్ అనేంత తోడువారా అంటే నన్ను కూడా అనుకుంటా. నేనేం శుద్ధపూసనని చెప్పట్లే ఇంతసేపు. నేను ఒక్కరిని నమ్మొచ్చు మనం. ఎవరిని? మన విశ్వాసానికి కర్తని, దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచుచూ ఆయన్ను మాత్రమే రోల్ మోడల్గా తీసుకుందాం. అంతే. మనం రోల్ మోడల్గా తీసుకున్నాము అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరిని రోల్ మోడల్గా తీసుకునేదానికి లేదు, ఆదర్శవంతంగా తీసుకునేదానికి లేదు. మిగతా వాళ్ళు మంచోళ్ళు కాదని కాదు, ఏ విషయంలో ఉచ్చ స్థితిలో ఉన్నారో దాన్ని తీసుకుందాం, ఏ విషయంలో నీచ స్థితిలో ఉన్నారో దాన్ని అర్థం చేసుకుందాం, దాన్ని వదిలిపెట్టేద్దాం. అలాగని వాళ్ళు మనం తప్పు పట్టాల్సిన అక్కర్లే. వాళ్ళు మనుషులే, నీలాంటి నాలాంటి మనుషులు. మనమంతా ఒకటేనా? నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందులో ఎవరు లేరు, క్రీస్తు తప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప.